భారతీయ ప్రాచీన కళలను కాపాడాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న సమాజంపై ఉందన్నారు వివేకానంద విద్యా సంస్థల అధినేత కొమ్రయ్య. నాట్య విజ్ఞాన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్తో పాటు అనేక రికార్డుల హోల్డర్ అయిన డాక్టర్ కళా అశోక్ లాస్య నక్క లంబోదర కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతోత్సవం సందర్భంగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో బాలోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద విద్యాసంస్థల అధినేత కొమ్రయ్యతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు భారతదేశంలో ఉన్న వివిధ కళాకృతుల నృత్యాలను చేసి అలరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రాచీన కళలను మర్చిపోతున్న నేటి తరుణంలో కళా అశోక్ లాంటి నటరాజ శిష్యులు తిరిగి మన కళలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, వారికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు పరిచయం చేయడం శుభసూచకమని అన్నారు. లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో కళా అశోక్ ఇలాంటి కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు అద్భుతంగా నృత్యాలు చేస్తున్నారని, రానున్న కాలంలో మరింత ప్రతిభ రాణించాలని ఆశిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల కళలకు ప్రస్తుతం విద్యార్థుల నైపుణ్యానికి తేడా ఉండడంతో చాలామంది తండ్రులు నిరుత్సాహపడుతున్నారని, విద్యార్థులు ఏ రంగంలో ముందుకు వస్తే వారిని అదే రంగంలో ప్రోత్సహించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అత్యంత ప్రతిభ చూపిన చిన్నారులకు అవార్డులతో పాటు మెమోంటో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, మెడల్స్ అందజేశారు. చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లను అలరించాయి. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తుమ్మ రాజ్ కుమార్, ఆర్ఎ సతీష్ బాబు, తుమ్మ నిశాంత్, జబర్దస్త్ ఆర్టిస్ట్ రజాక్, మిలీనియం శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది రమేష్, నాట్య గురువులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో మన పిల్లలకి ఎన్నో బహుమతులు అందిన మన రాజరత్నం గారికి, డాక్టర్ రాజరత్నం గారికి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ క్లాప్స్ అండ్ గట్టిగా. సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, మంచి నాయకులు. మీరు ఇలాంటి కార్యక్రమం అందరికీ చేదులు వాళ్ళలో ఉంటారు. కలిపారు పట్ట ఈరోజు మాకెంతో చాలా సంతోషంగా ఈ కార్యక్రమం రావడం.
राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहु नीलाभकायं आजानुबाहु नीलाभकायं राजारि कोदण्ड राजदीक्षा गुरु राजारि कोदण्ड राजदीक्षा गुरु राजीवलोचनं रामचन्द्रं रामं देवदेवं भजे दिव्य प्रभावम् रावणासुरवीरितलपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम् पंकजासन विनुद परमनारायणं पंकजासन विनुद परमनारायणं शङ्कराचितजनक चापदलनं शङ्कराचितजनक चापदलनं బ్రదర్ బ్యాక్ బ్యాక్ ద లెజెండ్ మాస్టర్ అన్న ప్లీజ్ అక్కడ లైవ్ ఉందన్న కొద్దిగా అర్థం చేసుకోండి లైవ్ డాక్టర్ అబ్దుల్ దే డాక్టర్ సారీ అండి డాక్టర్ వచ్చి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం వచ్చు మరి అలాగే జాతీయ స్థాయి అప్పంచెల్లి ఇప్పటి వరకు కూడా అంటే నాకు తమ్ముళ్ళు లేరు. నాకు మా అశోక్ మా అమ్మ కడుపున ఇద్దరు పుట్టపోయినా నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి నాకు ఫోన్ చేసి అన్న ఇలా ఉందని చెప్పి అడిగే ఏకైక తమ్ముడు అంటే నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో నాకు చాలా మంది తమ్ముళ్ళున్నారు. అందులో ప్రథమ తమ్ముడు ఎవరని చెప్పుకోవాలంటే మా కళా అశోక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం నుండి పుట్టి
కళనే జీవితంగా కళాకారులను తయారు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి సంకల్పంతో లంబోదర కల్చర్ అకాడమీ అనే సంస్థను స్థాపించి ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, పాప తన కార్యక్రమం చేయాలంటే తన వెంటనే నడిచేవారు చాలా మంది తక్కువ ఉండేది. అలాంటిది ఈ రోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలకు మలేషియా తర్వాత థాయిలాండ్ వెళ్తున్నాడు అని చెప్పి ఒక చిన్న విషయం కూడా తెలిసింది. ఆ నుండి ఈ రాటి వరకు దాదాపు 100 ప్రోగ్రాంలు, 100 డాష్లు దాదాపు తెలుగు రాష్ట్రాలు కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇచ్చిన గొప్ప కళాకారుడు, గొప్ప సంస్థ ఏదైనా ఉందంటే అది లంబోదర కల్చర్ అకాడమీ. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కలియుగ దైవం ఏదంటే వెంకటేశ్వర స్వామి. ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మనం 7 కుండలెక్కి చూసేది ఈనాడు కళావారిలో మనం చూస్తున్నాము. ఈ కళాకారులో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన దగ్గరికి వచ్చి వాళ్ళ కళ్యాణం ఇంత దిగ్విజయం అంటే చిన్నప్పుడు మనం చూడలేకపోయినాం, నేరుగా చూడలేకపోతున్నాం, అన్ని టీవీ ఛానల్ మాత్రమే చూసాం. కానీ నేరుగా నేను సాక్షాత్ ఇక్కడ ముంగడ కూర్చొని నాకు ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేను కళ్ళ నిండా చూడడం ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా వయసులో నేను చూడలేదు, కానీ ఇక్కడ ఇంత మంచి డాష్ మీద ఇంత మంచి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడం నేను చాలా 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 అంటే నా కంటి నుండి నీళ్ళు వస్తున్నాయని చెప్పలేకపోతున్నాను. ఇంత మంచి కళాకారులను తయారు చేసిన గురువు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మా సీన్ అంటే నాకు ఫ్రెండ్స్ అకాడమీ నుండి చాలా దగ్గర తమ్ముడు శిరీష గారు, అమ్మ మన హిందూ అంటే హైందవ సంస్కృతి అనేది భారతదేశంలోనే అతి పవిత్రమైనది. హైందవ దాంట్లో కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని ఇంతమందికి కళ్ళకట్టినట్టు చూపించిన మీరు గొప్ప మాత గారు, గొప్ప గురువు గారు. ఇలాంటి గురువులు ప్రతి గ్రామాన ఉండాలి. మన యొక్క హైందవ సంస్కృతిలో ఉన్న దేవుళ్ళను ఎలా మనం కొలుస్తాము, వాళ్ళ కళ్యాణాలు ఎలా జరిగాయి, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటిది, ఆ హైందవతనం గొప్పతనం ఏందని ప్రతి ఒక్కరికి చిన్నారు ఈ రోజు సెల్ ఫోన్ జీవితంగా పట్టుకొని గడుపుతున్న ఈ రోజులలో ఈ కూచిపూడి, భరతనాట్యం భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు. ఇదే ఫోక్ డాన్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఈ కళ నేర్చుకోవాలంటే కళాకారులు అయితేనే, కళామ తల్లి ముద్దు బిడ్డలు అయితేనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూచిపూడి నృత్యాలు నేర్చుకోగలుగుతారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఇలాంటి చిన్నారులను మా సుల్తానాబాద్, మా పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మధ్య చూశాను, శ్రీదేవి మేడం అని, వారు కూడా ఇక్కడ తీసుకొచ్చి వేదిక మీద డాన్స్ చేసినందుకు మా యువ సంకల్ప ఫౌండేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే నేను అంత గొప్పని కాకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి నుండి సాయం చేయించే మంచి మనసత్వం ఉన్న వ్యక్తిని మా అశోక్ మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక్కడ చేసిన చిన్నారులందరికీ నేను పెద్దనైనా పాదాభివందనం, ఎందుకంటే అంత వేషధారణ ఉన్న వ్యక్తులు కాబట్టి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు రానున్న రోజులలో అంతర్జాతీయ స్థాయిలో మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజ్ కుమార్. కళాకారులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మనం సంతోషపడడానికి కొరకు అని మన తెలంగాణలో భారతదేశం అంతా ఒక వ్యాప్తిలో ఉంది. కళలు అంటే కేవలం ఒక టైం పాస్ కొరకే అని అది కాదు. పిల్లలను వాళ్ళు దేని గురించి ఆలోచిస్తా ఉన్నారో, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో తల్లిదండ్రులకు తెలియక పిల్లలు అనుకున్నది ఒకటి, తల్లిదండ్రులు కలలు అనేది ఒకటి అయితే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాము. కళలు అనగానే మనకు చిన్న చూపు, అది కొన్ని నెలలకే, కొంతకాలమే, చిన్నప్పుడే అని అనుకుంటాం. చదువుకు ఏదైతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నామో కళలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అందులో 1% కూడా ఇవ్వడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు నిర్విరామంగా చదవాల్సి ఉంటుంది. అది ఒక MBBS అయిపోతే సరిపోదు, 2 సంవత్సరాలు పీజీ చేయాలి, 7 సంవత్సరాలు పడుతుంది. అదే ఒక కళాకారుడు కావాలంటే 2 లేదా 3 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయికి ఎదిగే దశకు చేరుకునే అవకాశం కళలు ఉంటాయి. అంటే పిల్లలు ఆ విధంగా ఎట్లా చూస్తే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. మరి వాళ్ళు మనం సమాజంలో చూస్తా ఉన్నాం, ఒక డాక్టర్ని చూస్తా ఉన్నాం, ఇవాళ ఒక సింగర్, ఒక డాన్సర్, ఒక క్రీడాకారుని చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉన్నది, ఒక క్రికెట్ ప్లేయర్ చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉన్నది. ఇన్ని సంవత్సరాలు
ఒక ఇంజనీర్ కావాలంటే 4 ఏళ్ళు, డాక్టర్ కావాలంటే 7 ఏళ్ళు చదివిన పరిస్థితి. ఒక కళను మనం ప్రోత్సహించినట్టుంటే అతి తక్కువ కాలంలో మన పిల్లల్ని ఏ స్థాయికి తీసుకుపోవచ్చు అనే తల్లిదండ్రులు ఆలోచించవలసినటువంటి సందర్భం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల్ని ఈ స్థాయిలో చూడాలి, మాకంటే మా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, మాకంటే మా పిల్లలు ధనవంతులుగా ఉండాలి, ఇట్లా ఉండాలని కోరుకుంటాం. కానీ కళలకు వచ్చే వరకు దానిపైన ఇదేదో తప్పు ఇంకేదో అని కొంత సమయాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాం. అది సరైన విధానం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాం. కళాభారతి అంటే తెలుసు మీ అందరికీ, ఇది కళలకు నిలయం. మొన్నటి వరకు మూలకున్నటువంటి కళాభారతిని గౌరవ కలెక్టర్ గారు ఈ కళలను ప్రోత్సహించాలి, కరీంనగర్లో ఉన్నటువంటి ఇట్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో కళాభారతి మధ్య శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఏ క్రీడన ఏదైనా తీసుకుంటే మీరు ఒక్కసారి దయచేసి మేమేదో ఆ పిల్లలు వచ్చారు వాళ్ళ డాన్స్ తప్పకుండా చూస్తాం. చాలాసేపు అవుతున్నది. కల్చరల్ అంటే స్కూల్ లెక్కన కాదు, టైం అంటే టైం ప్రకారం రారు. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు, పిల్లల్ని తయారు చేయాలి, మేకప్ చాలా ఓపిక అవసరం, పేషెన్స్ అవసరం. కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. 9 గంటలకు అన్నారో 10 గంటలకు అన్నారో నాకు తెలియదు, కానీ 11:30 సమయం సాక్షిగా ఇక్కడి నుంచి మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఎందుకంటే ఇవాళ పివి సింధు చూశారు, ఏం చదువుకున్నది, ఏం మాట్లాడేది, ఎన్ని కోట్లు ఉన్నాయి ఆమె దగ్గర. నిన్న మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఒక లేడీ అమ్మాయి ఇవాళ ఆమె పరిస్థితి ఏంటి, ఒక డాన్సర్ మంగ్లీ, ఒక సింగర్ డాన్స్ చూసారు, మంగ్లీ చూసారు, ఇవాళ ఆమె పరిస్థితి ఏంటి. ఒక మంచి డాన్సర్ చూస్తాం, ఆమె పరిస్థితి ఏంటి. మరి ఇన్ని సంవత్సరాలు చదివి కష్టపడితే కాదు, కళను నమ్ముకుంటే అంతకంటే ఎక్కువ స్థాయికి, అంతకంటే కీర్తి, అంతకంటే ధనము, అంతకంటే ఏది సాధించాలన్నా ఈ కళల ద్వారానే సాధించవచ్చు అనే ఈ కళాభారతి సాక్షిగా మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ముఖ్యంగా శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఒక సిరిసిల్లకే పరిమితం కాకుండా కరీంనగర్కి రావడం, కరీంనగర్ కళాకారులకి ఇది అదృష్టంగా భావించి ఇక్కడ నుండి ఒక జిల్లా స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో మంచి మంచి ప్రోగ్రాంలు నిర్వహించాలని వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా విద్యా సంస్థల నుండి తప్పకుండా వారికి మేము సహకారం అందిస్తామని కోరుతూ హామీ ఇస్తూ ముగిస్తున్నాను. విజయ భారత్.